హాయ్ అండి. ఈరోజు మన మొక్కలకి టీ ఇద్దాం. మనమే కాదండోయ్ ఈ టీ తాగేది. అప్పుడప్పుడు మన మొక్కలకు కూడా టీ ఇద్దాం. వీటిని మనము డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. మన మొక్కలకి 1:10 రేషియోలో కలుపుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను 20 లీటర్స్ ఆఫ్ బకెట్ తీసుకున్నాను. దీంట్లో 2 లీటర్స్ ఆఫ్ టీ అనేది కలుపుతున్నాను. మనం ఎలాగా స్ట్రాంగ్ టీ తాగలేం కదా! అలాగే మన మొక్కలు కూడా స్ట్రాంగ్ టీ అనేది తాగలేదు. ఇలాగా మనం డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూషన్ అనేది కొంచెం ఎక్కువన్నా అవ్వాలి గానీ తక్కువ కాకూడదు. ఈ టీ ఇవ్వటం మూలాన మన మొక్కలనేది చాలా గ్రీనరీగా వస్తాయి. ఈ టీలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం మూలాన చెట్లు అనేవి చాలా గ్రీనరీగా వచ్చి పువ్వులు, కాయలు ఎక్కువ రావడానికి యూజ్ అవుతుంది. మన ఫ్లవర్స్ ప్లాంట్స్‌కి కూడా ఫ్లవర్స్ బ్లూమింగ్ రావడానికి యూజ్ అవుతుంది. మనం ఎక్కడో నేల మీద పండించుకునే గుమ్మడికాయలు అలాంటివి కూడా మనం టెర్రస్ గార్డెన్‌లో పండించుకోవాలి అంటే ఈ ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ప్లాంట్స్‌కే ఫ్లవర్స్ అండ్ కాయలు, పూత, పిందె రావాలి అంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి. కొంచెం సాయిల్‌లోనే రావాలి కదా అంతా. ఇక చూడండి చిన్న చెట్లకి స్టార్టింగ్‌లోనే చిక్కుడుకాయలొచ్చాయి. హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడు మనము ఇక్కడ నేతి బీరకాయలున్నాయి కదా! వీటిని గూడా హార్వెస్ట్ చేద్దాం. ఇలా మనకి నేతి బీరకాయలు, తీగజాతి మొక్కలు రావాలి అన్నా కానీ మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. ఇక్కడ కూడా ఒకటుంది. దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ గూడా ఆల్‌మోస్ట్ ఆల్ 4 ఉన్నాయండి. 4 హార్వెస్ట్ చేస్తున్నాను. మనకివి చిన్నయిగా ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దయి అవుతాయి. కానీ హార్వెస్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే మనకొక కూర అవ్వాలి అంటే మనం అన్నీ కలిపితేనే కదా కర్రీ అయ్యేది. ఇవి 4 హార్వెస్ట్ చేశానండి. ఒక కాయ మరీ చిన్నదిగా ఉంది. కానీ హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే మనకొక కర్రీ అవ్వాలి కదా! ఒక కాయ, 2 కాయలతో మనం ఏం చేసుకోలేం గదా! నాకు ఒక్కటే తీగ ఉంది. ఆ తీగ నుంచి 4 వచ్చాయి. ఈ 4తో అయితే మనకి ఒక మీల్‌కి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనకి చిన్న సైజులో ఉన్నా కానీ మనము హార్వెస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి రావాలి అన్నప్పుడు మనం ఇలాంటి టీస్ ఇస్తూ ఉండాలి. తడిగా ఉన్న వాటికి ఇవ్వకండండి. పొడిగా ఉన్న వాటికే ఇవ్వండి. ఎంత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా కానీ రూట్స్ కుళ్ళిపోతాయి. అందుకోసమని. ఇది చూడండి ఒక్కొక్క చెట్టు ఏదో నీళ్ళ మీద ఏసినట్లు ఉన్నాయి. ఒకటే చెట్టు ఎంత పొదలాగా వచ్చేసిందో కర్ర కట్టినా గానీ ఆగట్లేదు. ఇలా మనకి రావాలి అంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇంతకీ ఇప్పుడు నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేశానో, ఈ టీ ఎలా చేశానో నేను చెప్పలేదు కదా! ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. దీనికి కావాల్సిందల్లా వాటరు అండ్ ఎండాకులు. ఏ ఎండాకులైనా పర్వాలేదు. నేనైతే గానుగ చెట్టు ఆకులనేవి తీసుకున్నాను. మీరు బాదం ఆకులైనా తీసుకోవచ్చు, వేపాకులైనా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ ఎండాకులు తీసుకోండి. మనము ఒక బకెట్ వాటర్ తీసుకుంటే దానికి వచ్చేసేసి సగానికి పైగా మనము లీవ్స్ అనేవి తీసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే 1 లీటర్ వాటర్‌కి 3 లీటర్ల ఎండు ఆకులనేవి తీసుకోవాలి. 3 డబ్బాలు ఎండాకులు ఎందుకంటున్నాను అంటే 3 డబ్బాలు ఎండాకులు అనేవి వాటర్‌లో పెడితే అవి 1 డబ్బానే అవుతాయి. కొంచెం కొలతలు అటు ఇటు అయినా పర్వాలేదు. ఇక్కడ మీరు నేను చూసినట్లయితే ఈ డబ్బా నిండా ఎండాకులు తీసుకుంటున్నాను. ఒక బకెట్ సగానికి వాటర్ తీసుకున్నాను. ఆ రెండిటిని అనేది దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఈ ఎండాకుల్లో అనేది మైక్రో ఆర్గానిజం ఎక్కువగా ఉంటుంది. వీటిని మనము సాయిల్‌లో యూజ్ చేసినా లేదా దీనిని మనం లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఉపయోగించినా కానీ సాయిల్ చాలా హెల్తీగా ఉండి ప్లాంట్స్ స్ట్రాంగ్‌గా అవుతాయి. ప్లాంట్స్ స్ట్రాంగ్ అయినప్పుడు మన ప్లాంట్స్‌కి డిసీజెస్ అనేవి రావు. రూట్ సిస్టము అవన్నీ హెల్తీగా ఉంటుంది. అండ్ మనము కిచెన్ వేస్టేజ్‌తో మనము సాయిల్ మిక్స్ అనేది చేసుకుంటాము. ఆ కిచెన్ వేస్టేజ్ అనేది డీకంపోస్ట్ అవ్వడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వాటర్ అనేది మనము 1 రోజు నుంచి 3 రోజుల వరకు మ్యాక్సిమం 3 డేస్ అనేది మనము ఈ వాటర్‌లో ఈ లీవ్స్ అనేవి పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెడితే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది.
వస్తుంది. మినిమం ఒక రోజు, మ్యాక్సిమం 3 డేస్. మనము ఈ వాటర్ ఇలా మిక్స్ చేసినాక దీనికి ఒక లిడ్ పెట్టేసి మన గార్డెన్లో ఎక్కడైనా నీడ ఉండే ప్లేస్లో మనము ఈ కంటైనర్ని పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ వాటర్ అనేవి ఈ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమైనా ఫిల్టర్ అలా వాడుకునే పని అయితే వడకట్టుకొని ఇవ్వండి. లేదంటే మీరు డైరెక్ట్గా అయినా మనము దేంట్లో అయితే వాటర్లో మిక్స్ చేసుకుంటున్నామో దాంట్లో మిక్స్ చేసేసుకొని ఇచ్చుకోవచ్చు. నేనైతే వడకట్టకుండా డైరెక్టే నేను కంటైనర్లో 20 లీటర్ల వాటర్లో ఈ వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.